మరో టాలీవుడ్ రికార్డు కొట్టిన దేవరా మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన తమిళ సాంగ్ యూట్యూబ్ లో వచ్చేసి అయితే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ అయితే కొట్టబోతుంది. ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ కొడితే టాలీవుడ్ మరో రికార్డ్ ఎలా అవుతుంది బ్రో అంటే మాత్రం డీటెయిల్ గా వీడియోలో మీకు అయితే చెప్తాను. మ్యాటర్ లోకి వెళ్తే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి మూవీ సాంగ్స్ కూడా ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ దాటిన మూవీస్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీ నుంచి పుష్ప పార్ట్ 1 నుంచి రిలీజ్ అయిన ఓ అంటావా సాంగ్ అయితే జస్ట్ 8 డేస్ లోనే 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే చేసింది. సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే సూసేకి 11 డేస్ లోనే 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. అండ్ థర్డ్ ప్లేస్ చూసుకుంటే మహేష్ బాబు గారు నటించిన మూవీ నుంచి కళావతి సాంగ్ అయితే థర్డ్ ప్లేస్ లో అయితే ఉంది. దాదాపు 13 డేస్ లో 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే చేసింది. అండ్ సాయి పల్లవి గారు నటించిన లవ్ స్టోరీ నుంచి తారంగ దర్యా సాంగ్ వచ్చేసి జస్ట్ 14 డేస్ లో 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే చేసింది. అండ్ మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టిన సాంగ్ వచ్చేసి 18 డేస్ లో వచ్చేసి అయితే 50 మిలియన్ అయితే క్రాస్ చేసింది. ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మన టాలీవుడ్ నుంచి 50 మిలియన్స్ క్రాస్ చేసిన సాంగ్స్ అన్నమాట. చాలా ఫాస్టెస్ట్ గా ఇప్పుడు వీటిని అన్నిటిని క్రాస్ చేసుకొని నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ నుంచి రిలీజ్ అయిన చుట్టమల్ల సాంగ్ వచ్చేసి జస్ట్ 6 డేస్ లోనే 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే చేయబోతుంది. వెళ్ళి ఒకసారి యూట్యూబ్ లో చూడండి. సాంగ్ వచ్చేసి తెలుగు వర్షన్ 48 మిలియన్స్ అయితే ఉంది. 48.5 మిలియన్స్ అయితే ఉంది ఇప్పటి వరకు. అండ్ సాంగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే చేస్తుంది. ఇంకా 1.5 మిలియన్స్ అయితే రావాలి. నిన్న ఒక్క రోజే 5 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది యూట్యూబ్ నుంచి. ఈ రోజు ఎగ్జాక్ట్ గా 2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేస్తాయి. సో 50 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే వస్తుంది 6 డేస్ లో. దాని ఫాస్టెస్ట్ గా టాలీవుడ్ లో మరి ఏ మూవీకి అరదు కానీ రికార్డ్ అయితే దేవరా మూవీ కొట్టిందని చెప్పాలి. అండ్ ఇది ఒకటే కాదు, స్పాటిఫై లో వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీళ్ళనే రోజుకి 500K ప్లే లిస్ట్ అయితే కొడుతుందని చెప్పి ఇప్పుడు చూసుకుంటే 6 డేస్ లోనే 3 మిలియన్ హిట్స్ అయితే కొట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇంత ఫాస్టెస్ట్ గా రీసెంట్ గా ఏ మూవీ కూడా కొట్టలేదు రిలీజ్ అయిన సాంగ్స్. అలాగే యూట్యూబ్ లో వచ్చేసి అయితే వరల్డ్ చార్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నా కానీ చుట్టమల్ల సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాంగ్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిన సాంగ్ అని చెప్పాలి. ఇంత ముందు రిలీజ్ అయిన చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి. వాటి ఏమి తక్కువ చేయట్లేదు. బట్ ప్రెసెంట్ గా చూసుకుంటే చుట్టమల్ల సాంగ్ వచ్చేసి చాలా ఫాస్టెస్ట్ వ్యూస్ అయితే కొడుతుంది. అన్ని ప్లేస్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది. యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. స్పాటిఫై లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ కొట్టిన టాలీవుడ్ లో మరో రికార్డ్ కూడా కొట్టేసింది. దేవరా మూవీకి ఒక రేంజ్ లో అలాగే ఒక రేంజ్ లో రీచ్ తీసుకురావడానికి అయితే చాలా సహాయత పడిందని చెప్పాలి. మరి మీరు రోజుకి ఎన్నిసార్లు చుట్టమల్ల సాంగ్ వింటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అయితే ఒక టీజర్ అయితే రాబోతుంది దేవరా మూవీ నుంచి. దాని గురించి అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.